ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే సబ్జా క్యామమిల్ టీ. సబ్జా క్యామమిల్ టీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నానబెట్టిన సబ్జా గింజలు, క్యామమిల్ టీ, తేనె, పసుపు. సింపుల్ ప్రాసెస్, సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము ప్యాన్ పెట్టేసుకుందాము. సో స్టవ్ వెలిగించేసుకుని జస్ట్ వాటర్ బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ అన్నిటికంటే ముందర. సో ఇక్కడ సబ్జా ఇంకా క్యామమిల్ ఈ రెండు తీసుకున్నాను కదా, అవి ఎందుకు తీసుకున్నాను అంటే కాంబినేషన్. క్యామమిల్ అనేది మనకి స్లీప్ ఇండ్యూస్ చేస్తుంది. క్యామమిల్ అనేది ఒక ఫ్లవర్ అనమాట, అంటే ఎల్లోయిష్ కలర్లో ఉండేటువంటి ఫ్లవర్, అదొక హర్బ్. సో అది డ్రై అయిన తర్వాత దాన్ని పౌడర్ లాగా మనకి బజార్లో దొరుకుతుంది అనమాట. అంటే ఇది ఫ్లవర్ ఒక డ్రై అయిపోయినటువంటి ఫ్లవర్ పౌడర్ అనమాట. అంటే పూర్తిగా పౌడర్ లాగా ఉండదు, జస్ట్ కొంచెం రఫ్గా కోర్స్గా ఉన్నటువంటి పౌడర్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే మనకి స్లీప్ని ఇండ్యూస్ చేస్తుంది, నిద్ర అనేది వస్తుంది. తాగిన తర్వాత మనము ఈ టీ తాగిన తర్వాత కొంచెము మత్తుగా అంటే నిద్ర వచ్చేటట్టుగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని క్యామమిల్ టీ తీసుకోండి, మంచిగా స్లీప్ వస్తుంది అనేసి రికమెండ్ చేస్తూ ఉంటాం. అయితే కొందరికి ఏంటంటే ఆ క్యామమిల్ తీసుకున్నా కూడా నిద్ర వచ్చినట్టుగా అనిపించదు అనమాట. ఎన్నో రకాలైనటువంటి ఉన్నాయి మనకి నిద్ర ఇండ్యూస్ చేయడానికి. పాలలో కొంచెం షుగర్ వేసుకుని, పాలలో కొంచెం గసగసాలు యాడ్ చేసి, తేనె యాడ్ చేసి, పాలలో గుల్కండ్ యాడ్ చేసి, ఇలాగ ఎన్నో ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా స్లీప్ ఇండ్యూస్ చేస్తూ ఉంటాయి. పాలు కూడా స్లీప్ ఇండ్యూస్ చేస్తూ ఉంటాయి. చాలామంది పేషెంట్స్ ఏం చెప్తూ ఉంటారంటే ఏదైనా స్వీట్గా తిన్నా, లేకుంటే ఏదన్నా కొంచెము పెరుగన్నమో, లేకుంటే కొంచెం 2-3 ముద్దలు రైస్ తీసుకుంటే కనుక మాకు నిద్ర పడుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ అలా తిన్న వెంటనే పడుకోకూడదు, పొట్టొచ్చేస్తుంది, బరువు పెరుగుతామని తింటలేదు, అందుకని మాకు నిద్ర పట్టట్లేదు అనేసి చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ టెక్నిక్ ఏంటంటే, ఎందుకు రైస్ తీసుకున్న తర్వాత నిద్ర పడుతుంది అంటే పొట్ట ఫుల్గా ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది కాబట్టి, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి. ఫుల్గా ఉన్నప్పుడు ఏంటంటే ఒకలాంటి మనకి బ్రెయిన్లో స్టమక్ తర్వాత నిద్ర సెంటర్స్ రెండు పక్కనే ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే స్టమక్ ఫుల్గా ఉందో బ్రెయిన్ సెంటర్లో స్టమక్ ఫుల్నెస్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందో ఆ పక్కనే ఉన్న స్లీప్ సెంటర్ కూడా కొంచెం యాక్టివేట్ అవుతుంది. అంటే మనకి కొంచెం నిద్ర వచ్చినట్టు ఉంటుంది. మనం చాలామంది చాలాసార్లు ఏమంటాం అంటే భుక్తాయాసం అంటాం. భోజనం చేసిన వెంటనే నిద్రలాగా ఉండటం అనేదాన్ని భుక్తాయాసం అంటాం అనమాట. ఎందుకంటే అది ఆ స్లీప్ సెంటర్ యాక్టివేట్ అయ్యి నిద్ర వచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది అనమాట. అదే టైంలో మనం నిద్రపోతే కనుక చక్కగా నిద్ర పట్టేస్తుంది. ఆఫ్టర్నూన్ టైంలో అది పవర్ నాప్ కింద అనుకోవచ్చు. ఒక 10-15 మినిట్స్ నుంచి 45 మినిట్స్ వరకు నిద్రపోతే కనుక అది పవర్ నాప్ అవుతుంది. అంటే రిజనరేట్ అవుతుంది బాడీ. మళ్ళీ మనము ఫ్రెష్గా లేచి చక్కగా యాక్టివిటీస్కి రెడీ అయిపోతాం. అది రాత్రిపూట అయితే కనుక మనకి మొత్తం ఆ 8 అవర్స్ లేకుంటే 6 అవర్స్ స్లీప్ మస్ట్గా ఉండాలి. అప్పుడు మొత్తం మన బాడీలో ఉన్న వేర్ అండ్ టేర్ అంతా కూడా పోయి మనము రిజనరేట్ అవుతూ ఉంటాం అన్నమాట. సో నైట్ టైము మనము స్లీప్ ఇండ్యూస్ అవ్వాలంటే పొట్ట ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఉండాలి. అందుకని సబ్జా సీడ్స్ ఇందులో యాడ్ చేస్తే కనుక ఆ పొట్ట ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ దాని నుంచి వచ్చేటువంటి క్యాలరీస్ కానీ చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత దాని నుంచి ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకి వాటర్ బాయిల్ అవుతుంది. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు జస్ట్ నేను సో ఒక స్పూను క్యామమిల్ టీ లీవ్స్ వేసేసాను. వేసేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం అంతా పసుపు కూడా యాడ్ చేశాను. మూత పెట్టేసేసి 2 మినిట్స్ అలాగే ఉండేయాలి. 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత అది బ్రూ అవుతుంది అనమాట. అంటే అది చక్కగా దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ చక్కగా కిందకి దిగుతాయి. అప్పుడు మనం దాన్ని ఫిల్టర్ చేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనము బాయిల్ చేయకూడదు. క్యామమిల్ వేసిన తర్వాత వాటర్ బాయిల్ చేయకూడదు. బాయిల్ అవుతున్న వాటర్లో క్యామమిల్ లీవ్స్ వేసేసి మూత పెట్టేసేసి 2 మినిట్స్ ఉంటే కనుక అది చక్కగా ఆ బ్రూ అయిపోయి ఆ వాటర్ మనం తీసుకోవాలి. ఇంకొక టెక్నిక్ ఏంటంటే, మనము ఈ టీ తాగుతున్నప్పుడు
మనం ముక్కులోంచి పీల్చుకుంటూ తాగాలన్నమాట ఆ వేపర్స్ని. సో అప్పుడు బ్రెయిన్ ఇమీడియట్గా యాక్టివేట్ అయ్యి కొంచెము ఆ మగత అనేది వస్తుందంట, స్లీపీనెస్ అనేది వస్తుంది. అప్పుడే ఇమీడియట్గా నిద్రపోవాలి. అప్పుడు నిద్రపోకుండా నిద్రని కష్టంగా ఆఫ్ చేసుకుని మనము టీవీ చూడటమో లేకుంటే మొబైల్ చూడటమో జరిగిందనుకోండి, అప్పుడు మనల్ని ఆ దేవుడు కూడా రక్షించలేదు. సో టేక్ కేర్. నిద్ర అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అది మన బాడీని రిపేర్ చేస్తుంది. రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఫ్రెష్గా నెక్స్ట్ డేకి రెడీ అవ్వడానికి ఎక్కువ సహాయపడుతుంది అనమాట. అందుకని కంపల్సరీ ఆన్ టైం నిద్రపోవటం చాలా ఇంపార్టెంట్. 1 o'clockకి నిద్రపోయి 10 గంటలు లెగుస్తున్నామంటే అది కరెక్ట్ కాదు. మనం 10 గంటలకి పడుకొని తెల్లారుజామున 5 గంటలు లెగటం అనేది కరెక్ట్. సో ఇక్కడ 2 minutes అయిపోయింది కదా. సో చూడండి, కింద ఆకులన్నీ కూడా ఇలా కిందకి వెళ్ళిపోయినాయి. దీన్ని మనము ఫిల్టర్ చేసుకుందాం. ఫస్ట్ టీని ఫిల్టర్ చేసేసుకుందాము. పసుపు కూడా దీంట్లో ఎందుకు యాడ్ చేశానంటే అది కూడా మనకి రిపేర్ అనేది ఇస్తుంది, గుడ్ స్లీప్ ఇవ్వడానికి మన కార్గో అవుతుంది కాబట్టి కొంచెం అంత పసుపు యాడ్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే మనము తేనె బదులు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే బెల్లం పాకం యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో 2 స్పూన్లు నానబెట్టిన సబ్జా సీడ్స్. సో దీన్ని మనము సర్వ్ చేసేసుకోవచ్చు. సో చక్కటి ఎల్లోయిష్ సబ్జా క్యామమిల్ టీ. సో సబ్జా గింజలు యాడ్ చేసేటప్పటికి ఆ ఫుల్నెస్ అనేది వస్తుందన్నమాట. క్యాలరీస్ తక్కువ ఉండి ఫుల్నెస్ వచ్చేటువంటి గింజ సబ్జా. సో నిద్ర పట్టడానికి అది డెఫినెట్గా మనకి ఆ ఫుల్నెస్ ఇస్తుంది కాబట్టి డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఇందులో మనం టర్మరిక్ అంటే పసుపు యాడ్ చేసాం కాబట్టి అది రీజనరేటింగ్కి చాలా హెల్ప్ చేస్తుంది. మనం నిద్రపోతున్నప్పుడు అది రీజనరేట్ చేయడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. తర్వాత క్యామమిల్ అనేది మనకి స్లీప్ ఇండ్యూస్ చేస్తుంది అనమాట, నిద్రకి ఉపక్రమించేటట్టు చేస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఇది ఒక మంచి చక్కటి పోషన్, మంచిగా నిద్ర పట్టడానికి. ఒకవేళ ఇది చేసినా కూడా నిద్ర పట్టట్లేదు అంటే నిజంగానే మీ మైండ్ చాలా చాలా బాదర్ అయ్యి ఉంటుంది. సో డెఫినెట్గా మీరు అవి కరెక్ట్ చేసుకోవాలంటే వాట్ ఈస్ బాదరింగ్ యూ అనేది అది కరెక్ట్ చేసుకున్న తర్వాత ఆహార పదార్థాలు తగినట్టుగా తీసుకొని ఎక్సర్సైజ్ చేసి, అంటే కొంచెం బాడీ కూడా అలసిపోతే చక్కగా ఎక్సర్సైజ్ చేస్తే కనుక నిద్ర బాగా పడుతుంది. కాబట్టి చక్కగా ఎక్సర్సైజ్ చేసి స్నానం చేసి మంచి క్యామమిల్ టీ తీసుకుని నిద్రపోతే కనుక విత్ సబ్జా సీడ్స్ తీసుకుంటే కనుక డెఫినెట్గా చక్కటి నిద్ర పడుతుంది అండ్ ఫ్రెష్గా లేస్తారు. సో తప్పనిసరిగా ట్రై చేయండి.